Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే టైమెక్స్ ఫిట్. సో ఈ టైమెక్స్ ఫిట్ని నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఈ టైమెక్స్ ఫిట్ వాచ్ ఏంటి, తర్వాత దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. మనకి బాక్స్ ఈ విధంగా వస్తుంది. సో దీనిపైన కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మెన్షన్ చేసినాయి. మనం ఇవన్నీ ఈ స్పెసిఫికేషన్స్, ఈ ఫీచర్స్ ఒకసారి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత డీటెయిల్గా చూద్దాం. అండ్ ప్రైజింగ్ వచ్చేసి 7,295 దీనిపైన మెన్షన్ చేసింది. బట్ మనం ఎంతకు తీసుకున్నాం అనేది వీడియో ఎండింగ్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. నేను యాక్చువల్గా ఇది తీసుకొని మోర్ దెన్ 1 మంత్ అవుతుంది. అండ్ చాలా కాలమైంది నేను దీన్ని అన్బాక్సింగ్ చేద్దామని అట్లా పెట్టుకొని ఉన్నాను. మధ్యలో చాలా వీడియోస్ చేశాను కానీ ఈ వీడియో చాలా లేట్ అయింది. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ ఎదురుగానే వాచ్ కనిపిస్తుంది. అండ్ వాచ్ అట్లా పక్కన పెడదాం. వాచ్తో పాటు లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. గెట్టింగ్ స్టార్టెడ్. సో మనం ఎట్లా స్టార్ట్ చేసుకోవాలనేది ఒక మాన్యువల్ ఉంది అండ్ ఆల్సో వారంటీ కూడా ఉంది దీంట్లోనే. ఓకే, సో ఇవి పక్కన పెట్టేస్తే వాచ్తో పాటు ఇది వాచ్, దీంతో పాటు మనకు ఒక ఛార్జర్ అండ్ ఆల్సో అదర్ కలర్ ఒక స్ట్రిప్ కూడా ఇచ్చారు. ఈజీ టు రిమూవబుల్ అండ్ ఈజీ టు ఫిక్సబుల్ స్ట్రిప్ ఇది. సో ఈ స్ట్రాప్స్ అండ్ పక్కన పెట్టేద్దాం. మనకి కంపెనీ డిఫాల్ట్గా ఇచ్చింది బ్లాక్ కలర్ స్ట్రాప్. సో వాచ్ ఈ విధంగా వచ్చింది. దీని కవర్ కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. చాలా లైట్ వెయిట్ ఉంది వాచ్ అయితే. చాలా అంటే చాలా లైట్ వెయిట్. నేను అసలు నాకు తెలిసి ఇంత లైట్ వెయిట్ వాచ్ ఎప్పుడు పెట్టుకోలేదనుకుంటా. అండ్ బ్యాక్ సైడ్ బ్రాండింగ్ మెన్షన్ చేసింది అండ్ ఆల్సో దీని మోడల్ నెంబర్ కూడా బ్యాక్ సైడ్ మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఛార్జింగ్ పెడదాం. డీటెయిల్స్ చూద్దాం. ఛార్జింగ్ పెట్టగానే ఫస్ట్ మనకి టైమెక్స్ అని వస్తుంది. దాని తర్వాత ఛార్జింగ్ పర్సంటేజ్ చూపిస్తూ ఉంది. సో నేను ఫస్ట్ కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఛార్జింగ్ తీయగానే మనకి ఇట్లా డిస్ప్లే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో డిస్ప్లేలో ఇది వాచ్ ఫేస్. సో వాచ్ ఫేస్లో మనకి టైం చూపిస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. దెన్ అగైన్ డౌన్ టు అప్ స్క్రోల్ చేస్తే కూడా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి అండ్ అప్ టు డౌన్ ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ స్క్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి నాకు. సో ఒకసారి ఇవి ఏంటేంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో మనకి వాచ్లోనే క్యూఆర్ కోడ్ ఉంది. దీన్ని ఆ క్యూఆర్ కోడ్ త్రూ మనం ఏం చేద్దామంటే యాప్ డౌన్లోడ్ చేద్దాం. సో రైట్, సో ఇది క్యూఆర్ కోడ్. దీన్ని ఒకసారి స్కాన్ చేద్దాం. దీన్ని స్కాన్ చేస్తే మనకి డైరెక్ట్గా టైమెక్స్ ఫిట్ అని చెప్పి ఒక యాప్ అయితే వచ్చింది. దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేద్దాం. సో డీటెయిల్స్ కొన్ని ఎంట్రీ చేసిన తర్వాత అగైన్ మనకి
క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని వచ్చింది. క్యూఆర్ కోడ్ ఒకసారి దీంట్లో బాక్స్ పైన కూడా ఉంది, దీన్ని ఒకసారి చూద్దాం. బాక్స్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి దాని డీటెయిల్స్ వచ్చినాయి. దాని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ పేడ్ అండ్ మనకి స్టెప్స్ ఎంత పెట్టుకోవాలో దాని డీటెయిల్స్ వచ్చినాయి. అండ్ ఇది మెయిన్ హోమ్ పేజ్, యాప్ హోమ్ పేజ్. ఇది ఒకసారి దీని ఆప్షన్స్ చూసుకుంటే మనకి స్క్రోల్ చేస్తే, అంటే లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే SpO2, హార్ట్ రేట్, రన్, సైక్లింగ్ అండ్ ఇవన్నీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టెన్నిస్, యోగా, డ్యాన్స్, చాలా ఉన్నాయి. అండ్ ఇంకా లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఫైండ్ ఫోన్, టైమర్, స్టాప్ వాచ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే క్లాక్, డిస్టెన్స్, రైట్ ఆన్, అలామ్, సైలెంట్, పవర్ ఆఫ్, డౌన్లోడ్ యాప్, ఇన్ఫో, చాలా ఉన్నాయి ఆప్షన్స్ దీంట్లో. సో మనం స్క్రోల్ చేసుకుంటే కొద్దీ ఈ ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ ఇది ఫ్రంట్ ఫేస్ ఇది. అండ్ ఆల్సో ఈ వాచ్ ఫేస్ని కూడా మనం ఇష్టం వచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన కూడా ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అండ్ రైట్కి స్క్రోల్ చేస్తే కూడా మనం ఇమీడియట్గా చూసుకోవడానికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అండ్ అప్ స్క్రోల్ చేస్తే కూడా ఇవి కూడా అన్ని షార్ట్ కట్స్. సో ఆల్సో 24/7 హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు. సో హార్ట్ రేట్ను మానిటర్ మెజర్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా వాచ్ పెట్టుకోలేదు కానీ అటాచ్ చేసి పెట్టుకున్నాను. చూద్దాం ఎట్లా చూపిస్తుందో. 1, 2, 3. సో ప్రజెంట్ అయితే SpO నాది 99% ఉందని చూపిస్తుంది. ఓకే. సో ఆటో టెంపరేచర్ మానిటర్ కూడా ఉంది. అండ్ స్లీప్ టైం కూడా మనం దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్ కౌంట్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ కూడా దీంట్లో రిసీవ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కాల్స్ కానీ, SMS కానీ, అండ్ సోషల్ మీడియాకి సంబంధించిన ఈ నోటిఫికేషన్స్ అయినా కూడా డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవచ్చు. యాప్లోనే డైరెక్ట్గా మనము వాచ్ బ్యాటరీ లెవెల్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీడియం చూపిస్తుంది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 6 days లైఫ్ అని చెప్పి చెప్తున్నారు. యాప్లో మనకు ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెంట్ అండ్ మోర్. సో ఇదొక చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనము ఇప్పుడున్న సిచ్యువేషన్కి బాగా పనికొస్తుంది అనమాట. బుక్ చేసే కన్సల్టెంట్ అంటే డాక్టర్ని డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ మెడికల్ రికార్డ్ అన్నీ కూడా మనము ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో యాక్టివిటీస్ కూడా మనం యాప్లో చెక్ చేసుకోవచ్చు, మన డైలీ యాక్టివిటీస్ని. సో రీసెంట్గా మనం ఏం చేసామనేది దీంట్లో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇంకా మనకి ఏమీ లేవు కాబట్టి హిస్టరీ ఏం చూపించట్లేదు. ఒకసారి ఈ స్ట్రాప్ కూడా చేంజ్ చేసి చూద్దాం. చాలా సింపుల్గా అయితే ఉంది ఇది. స్ట్రాప్ తీయటం కానీ, మళ్ళీ వేరే స్ట్రాప్ రిపీట్ చేయటం కానీ వెరీ సింపుల్. సో స్ట్రాప్ చేంజ్ చేయగానే కంప్లీట్ లుక్ మొత్తం మారిపోయింది. సో లేడీస్ యూస్ చేసినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, అండ్ జెంట్స్ యూస్ చేసుకున్నప్పుడు బ్లాక్ పెట్టుకోవచ్చు. ఒకసారి టిల్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం. సో టిల్ట్ చేసిగానే మనకి హోమ్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది, లైక్ దట్. సో ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వద్దాం. యాక్చువల్గా నేను ఈ బాక్స్ ఈ వాచ్ తీసుకుంది లైఫ్ స్టైల్లో.
సో లైఫ్ స్టైల్లో సిస్టమ్ ఏముందంటే 10,000 అండ్ అబోవ్ ఏదైనా పర్చేస్ చేస్తే ఈ వాచ్ మనకి 1000 రూపీస్లో వచ్చింది. సో హైదరాబాద్ లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ వాచెస్ తీసుకున్నానో ఫాజిల్ వాచెస్, దాంతోపాటే దీనికి 1000 రూపీస్ పెడితే ఈ వాచ్ కూడా వస్తుందంటే నేను ఇది తీసుకున్నాను అనమాట. సో మనకి లైఫ్ స్టైల్లో 10,000 అబోవ్ పర్చేస్ చేయటం వల్ల ఇది 1000 రూపీస్కి వచ్చింది. సో స్వైప్ అప్ చేస్తే మనకి వాచ్ ఫేసెస్ వస్తాయి అన్నమాట. సో చాలా డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అయితే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి. సో సపోజ్గా మనం ఏదైనా వాచ్ ఫేస్ని టచ్ చేస్తే ఈ విధంగా వాచ్ ఫేస్ కూడా చేంజ్ అయిపోతుంది. సో స్వైప్ డౌన్ చేస్తే మనకి బ్రైట్నెస్ ఇంక్రీజ్, డిక్రీజ్ ఇటువంటి ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ స్వైప్ రైట్ చేస్తే మనకి డైలీ యాక్టివిటీస్ మనం ఏమేమి చేసామనేది డైరెక్ట్గా షార్ట్కట్స్లో చూసుకోవచ్చు అన్నమాట. స్వైప్ లెఫ్ట్. సో స్వైప్ లెఫ్ట్ చేస్తే మనకి SpO2, హార్ట్ రేట్ అండ్ యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. రన్నింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టెన్నిస్, యోగా, డాన్సింగ్, బాస్కెట్బాల్, హైకింగ్, జిమ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా స్వైప్ లెఫ్ట్ చేస్తే ఫైండ్ ఫోన్, టైమర్, స్టాప్ వాచ్ అండ్ అగైన్ ఇంకా స్వైప్ లెఫ్ట్ చేస్తే క్లాక్, డిస్టెన్స్, రిస్ట్ ఆన్ అండ్ అలార్మ్, సైలెంట్, పవర్ ఆఫ్, డౌన్లోడ్ యాప్, ఇన్ఫో. అండ్ ఇన్ఫోలో వాచ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. దీని స్క్రీన్ సైజ్ అయితే మనకి ఓకే ఉంది. అండ్ ఆల్సో డైలీ యూస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ అవ్వడం వల్ల, ఈ సిలికాన్ ఉండటం వల్ల మనకి వెయిట్ ఎప్పుడు అనిపించదు. ఈవెన్ పడుకున్నప్పుడు కానీ లేకపోతే యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా చాలా లైట్ వెయిట్, ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఇది. సో గైస్, ఇది నా అన్బాక్సింగ్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.